నేటి ముఖ్యాంశాలు. ఆర్డీఓ కార్యాలయానికి చేరిన దామర్చేడ్ భూ వివాదం న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆర్డీఓ శ్రీనివాసరావు. కౌంటింగ్ కు సర్వం సిద్ధం. సహాయ రిటర్నింగ్ అధికారి ఏఆర్ఓ ఎం శ్రీనివాసరావు. ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ దేవాలయంలో చోరీ దర్యాప్తు ప్రారంభించిన పట్టణ పోలీసులు. డంపింగ్ యార్డుపై దృష్టి సాధించని మున్సిపల్ అధికారులు. ప్రధాన గేటు బయట చెత్త డంపింగ్. అధికారులపై పలు విమర్శలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన మానెమ్మ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల భూమిని రెండో కూతురు అమృత, అల్లుడు బాలరాజ్ కలిసి తమ పేరున అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వృద్ధురాలు మానెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద కూతురు లక్ష్మి, చిన్న కూతురు శృతిక 2020లో తాండూరు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించినందున సర్వే నంబర్ 100 బ్లాక్ లిస్ట్ ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ 3 ఎకరాల 20 గుంటల భూమిని మెతుకు లక్ష్మి, కృష్ణమూర్తి, దామర్చేడ్ పేరు మీద, జోగి బాలరాజ్, వెంకటాపూర్ తాండా, శివారెడ్డిపేట్, వికారాబాద్ పేరు మీద ఈ నెల 4వ తేదీన 4 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయబడింది. విషయం తెలుసుకున్న ఇద్దరు కూతుర్లు బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్యను, సిబ్బందిని నిలదీశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మీడియా ముందు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కాపీని చూపించి ధరణిలో అన్లాక్ ఎలా అయ్యిందో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బషీరాబాద్ రెవెన్యూ అధికారులపై ప్రజాప్రతినిధులు, పై అధికారుల ఒత్తిడితో రిజిస్ట్రేషన్ చేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓ శ్రీనివాసరావును, మానెమ్మతో పాటు ఇద్దరు కూతుర్లు మొరపెట్టుకున్నారు. దీంతో ఆర్డీఓ శ్రీనివాసరావు తప్పకుండా న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా భూ వివాదంలో ఉన్న భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఎస్ఎస్ఓ బషీరాబాద్ కు ఆదేశాలు జారీ చేశారు. పాస్బుక్ ను ఆపడానికి కూడా సిసిఎల్ఏకు లెటర్ రాశారు. ఈ భూ వివాదంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగరాదని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ శ్రీనివాసరావుతో పాటు న్యాయవాది రవికుమార్ చొరవతో తమకు న్యాయం జరుగుతుందని మానెమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి తన పేరున 2 ఎకరాలు, ముగ్గురు కూతుర్లకు సమానంగా భూమిని పంచుతానని మానెమ్మ సిటీ కేబుల్ ద్వారా తెలిపింది. తనకు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని మానెమ్మ కోరింది. ఎట్లా బుక్ అయితే మీ అప్పకు బీద వాళ్ళు ఎట్లా బుక్ అయితే ఏమైపోవాలి పాపం బీద వాళ్ళు ఇప్పుడు అడగతినాలి రోడ్డు మీద. మరి వాళ్ళకి జాబులు ఉన్నాయి, ఇంకా చేస్తున్న వాళ్ళకు మా ఫుల్ ప్రెషర్ ఉందని చెప్పారు. మొత్తం మళ్ళీ అధికారులు ఉండి కనీసం ఉన్నారా ఏదో తెలంగాణ తప్పు చేస్తే బాగుంటుంది. బాగా చెప్తున్నాం, మాకు మీరు కేసు చేయాలి. ప్రూఫ్ ఉన్నాయన్నా మాట్లాడి వాళ్ళకి జాబులు ఉన్నాయి. భూమి 7 అంటే దాదాపు 3 కోట్ల భూమి. మీరు ఇప్పుడు మా అందరికన్నా మా స్కూల్లోగా మాకు మీరు ప్రెషర్ చేసి మీరు ఏమన్నాడమ్మా అధికారులు ఎన్నో వాళ్ళే మొత్తం చిన్న వాళ్ళు అదే ఆడ ఏమైనా వేసుకుంటే తక్కువ వేసుకుంటే బాగుంటుంది. టోటల్ గా నా మొగుడిని పోలీస్ స్టేషన్ కొట్టిపించిండు. ఒకప్పుడు మీద వేసి నాకు 4 ఆడపిల్లలు పుట్టినాక కొట్టిపిచ్చి ఇప్పుడు మొత్తం నా సంసారం అంతా పాడు చేసిండు. మీ తలబాలప్ప కొడుకు గోపాల్ నిన్న తాండ్రులు ఉంటాడు సార్. నా మొగుడిని పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించిండు. వాళ్ళే సంసారం అంతా సత్యనాశ చేసిన వాళ్ళే. తప్పు లేకుండా పోలీస్ స్టేషన్ వేసి కొట్టిపించి మా సంసారం అంతా సత్యనాశ చేపించేవాడే. ఇంటికి మంట పెట్టా మన్ను గోపాల్ మీసాల బాలప్ప కొడుకు.
గట్టిగా కాదు కదా, కోపంతో మంచిగా. నా పేరు లక్ష్మి, దామర్చేడు గ్రామం బషీరాబాద్. మరియు మా భూమి దామర్చేడు గ్రామంలో 9 ఎకరాల 38 గుంటలు ఉంది. ఇటు ఆస్తిని మా అమ్మకు, మానమ్మకు మరియు శృతికకు తెలియకుండా మరో చెల్లెలకు అయిన అమృత మరియు మా బాలరాజు తన పేర్లపై బషీరాబాద్ చేయించుకున్నారు. ఇట్లో ఆస్తిని ఇతరులపై పట్ట చేయకూడదని కోర్టులో కేసు వేయడం జరిగింది. పట్ట చేయరాదని ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చినాం. అయినా కానీ బషీరాబాద్ మండలంలో తహసీల్దార్ కార్యక్రమంలో ఇతరులపై పట్ట చేసిన మమ్మల్ని కూలి పనులను బ్రతికివ్వాలం. మా భూమికి ఎట్లు తెలియకుండా మాకు పట్ట చేసుకున్నారని చర్యలు తీసుకుంటూ ఇట్లు కుటుంబంలో మనవి. మేము ఆడి ఆఫీస్కి వచ్చినాము. మాకు సారు న్యాయం చేస్తాను కదా. ఏమేమి న్యాయం చేస్తామన్నాడు? ఒక లెటర్ ఇచ్చిండు, ఏమంటారు? చేను దగ్గరికి రాకుండా, ఎవరు రాకుండా పాస్బుక్లు రావద్దని ఆపేయాలని కోరు లెటర్లు ఇచ్చిండు. ఎవరు చేనులకి రావద్దని ఆపాలి. ఆశనపల్లి పాస్బుక్ హైదరాబాద్ ఉన్నారు. లోపలికి ఇచ్చిన ఆమెని గుడిమిట్కలు ఇచ్చిన, ఆమెని హైదరాబాద్ ఇచ్చిన. ఏం చెప్పలేదు నాకు. ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నా. వీళ్ళకంతే ఆయమకంతే ఉండాలి. మరి నేనేం తినబడతాను సార్? నాకు భర్త లేడు. బాల 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతున్నాయి. 10 సంవత్సరాలు అవుతున్నాయి. మాట్లాడినా చేస్తా అన్నాడు. జూన్ 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆర్డీఓ సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన చెవేలలోని బిఎస్ఐటి కళాశాలలో ఉదయం 5 గంటల లోపు కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. ఎంపీగా పోటీ చేసిన 43 మంది అభ్యర్థులు తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను గురువారం సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని కోరారు. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు పోలీస్ శాఖకు పంపి తగు నివేదిక తీసుకుని ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు మునిరుద్దీన్, కిషన్, వెంకటేష్, మాస్టర్ ట్రైనర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ లో వెలిసిన కట్టమైసమ్మ దేవాలయంలో బుధవారం చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి దేవాలయంలోకి వెళ్లి సీసీ కెమెరాలను పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న పుస్తే, మెట్టలు, హుండీని ధ్వంసం చేసి నగదును కూడా దోచుకెళ్లారు. విషయం తెలుసుకున్న తాండూరు పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తాండూరు డంపింగ్ యార్డ్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. డంపింగ్ యార్డ్ ప్రధాన గేటు బయట 150 మీటర్ల దూరంలో మున్సిపల్ కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. గేటు బయట ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని మున్సిపల్ అధికారులు పలుమార్లు గుర్తు చేశారు. మున్సిపల్ అధికారులు దృష్టి సాధించకపోవడం పట్ల చెత్త డంపింగ్ యార్డుకు బయట కూడా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్లో చెత్తను వేసేలా చొరవ చూపాలని తాండూరు పట్టణ ప్రజలు అంటున్నారు. మున్సిపల్ పై అధికారులు లేదా అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళితే మొట్టికాయలు తప్పవని తాండూరు పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.